బీసీ రిజర్వేషన్లతో ఎవరి హక్కులకు భంగం కలగదని అన్నారు మంత్రులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 అభ్యర్థులను అధిష్టానానికి పంపారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో బలంగా వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్లారు. బీసీ రిజర్వేషన్లపై సీనియర్ న్యాయవాదులు న్యాయపరమైన నిపుణులతో చర్చించనున్నారు. సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలు ఖరారు చేయనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే జీవో 9 జారీ చేశామని తెలిపింది. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కోర్టు కేసులతో రిజర్వేషన్లను అడ్డుకోవద్దని కోరారు. పార్టీ అభిప్రాయంగానే ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా పిటిషనర్ల పైన కొంత విజ్ఞప్తి చేసి కానీ మీ పార్టీ పరమైన అభిప్రాయం న్యాయస్థానాలకు చెప్పి కానీ ఈ అంశంపై స్పష్టత చేయాలని కూడా సందర్భంగా కోరుతూ ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీహరి గారు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కేబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాం. జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి 3 పేర్లను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సిఫారసు చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని లోకల్ బాడీ ఎన్నికలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలువురు మాజీ సర్పంచులను కండువా కప్పి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. మన కార్యక్రమంలో చేసుకున్నాం. అది కూడా 4 ఒకరికి ఇవ్వగలిగినవచ్చు, ఆ మిగతా ముగ్గురికి తర్వాత స్థానం లేదని అవకాశం ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిన కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఏ కార్యక్రమం కూడా పార్టీ ఒంటెత్తు పోకుండా అందరిని కలుపుకుని పోయే కార్యక్రమం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, పేదల ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. జనగామ స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంతో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు. నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు శ్రీహరి. మేమందరము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులము, కార్యకర్తలందరం కుటుంబ సభ్యుల లెక్క కష్టపడి ఈ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామాలపైన కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలని వాస్తవంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా 1075 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి వివిధ దశలలో ఉన్నాయి. అది కాకుండా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని చెప్పారు.